సజ్జల రామకృష్ణారెడ్డి ఒక మీడియా ఛానల్‌తో మాట్లాడుతూ, అమరావతి మీద జగన్మోహన్ రెడ్డి ఏదైతే వాదన వినిపిస్తున్నాడో దాన్ని సమర్థించే ప్రయత్నం చేశాడు. ఆ సమర్థించడంలో భాగంగానే కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ చేశాడు సజ్జల రామకృష్ణారెడ్డి. సో, ముఖ్యంగా అమరావతికి ముందు విశాఖపట్నం, అదేవిధంగా కర్నూలుని వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రమోట్ చేసింది, మళ్ళీ వాళ్ళు ఎందుకు టర్న్ బ్యాక్ అయ్యారు అనే విషయాన్ని చర్చించడంతో పాటు 3 కీలక అంశాలు చెప్పాడు. అసలు ఆయన ఏం మాట్లాడాడో ఒకసారి చూద్దాం. దాని తర్వాత దాని మీద డిస్కస్ చేద్దాం. అండ్ ఆ ల్యాండ్ ఎంత ఉన్నా దాని మీద పెట్టేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి తప్ప ల్యాండ్ కోసం పెట్టాల్సింది ఏమీ లేదు. ప్లస్ కాస్ట్ తక్కువ అవుతుంది అని ఆయన క్లారిటీ ఆయనకుంది. చంద్రబాబు క్లారిటీ నాకు ఇక్కడ ఉంది అన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సబ్జెక్ట్ కండిషన్ గవర్నమెంట్ భూమి అయితే బాగుండేది, బట్ ఎనీహౌ ఇట్స్ యువర్ ప్రిరాగేటివ్, ఓకే మాకు అభ్యంతరం లేదు అన్నారు కాబట్టే. సో ఆయన చెప్తుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నారు. ఎందుకు ఒప్పుకున్నారు విజయవాడ అమరావతి దగ్గర అంటే, అది గవర్నమెంట్ ల్యాండ్ అయితే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి గవర్నమెంట్ ల్యాండ్కి పెట్టాల్సినటువంటి అవసరం లేదు. మేము దొనకొండలో 1,00,000 ఎకరాల భూమి ఉంది కాబట్టి దొనకొండని మేము ప్రిఫర్ చేసాం. ఇక రిమైనింగ్ ఏదైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఈ కాంక్రీట్ వర్క్స్కి ఇన్వెస్ట్ చేయొచ్చు తప్ప మనం బేసిక్గా ల్యాండ్కి అవసరం లేదు అనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు యాక్సెప్ట్ చేశాడు అని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు. సో ఇక్కడ చూసుకుంటే ఆల్ టుగెదర్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంది సినారియో. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అందుకు వ్యతిరేకిస్తున్నాడని చెప్పాడు. దీంతో పాటు 2 కీలకమైన పాయింట్స్ చెప్పాడు. అది వినే ప్రయత్నం మనం చేద్దాం ఇప్పుడు. ఇక్కడ తను ఇల్లు కట్టుకున్నారు, పార్టీ ఆఫీస్ కట్టారు, 2-3 ఎకరాల స్థలం తీసుకొని కట్టారు, చంద్రబాబు కంటే ముందు కట్టారు. అండ్ రెండవది, ఆ ఎన్నికల్లో మేము తాడికొండ గెలిచాం, మంగళగిరి గెలిచాం, ఈ ఏరియా అంతా మేము గెలిచాం చేసేసి. తర్వాత ఎక్కడి నుంచి వస్తుందంటే, ఈయన ఏ ఏరియా అయితే సెలెక్ట్ చేసుకున్నాడో అది అసలు ఆ ఏరియానే పనికిరాదు. ఒకటి ఫ్లడ్ ప్రోన్ ఏరియా, ఎప్పుడు మీకు వర్క్స్ ఎన్నాళ్ళు పడుతుంది, వర్టికల్ రైజ్ అయ్యే కొద్దీ కాస్ట్, ప్రొహిబిటివ్ కాస్ట్ పెరుగుతుంది. ఆ ప్రొహిబిటివ్ కాస్ట్ పేరుతో ఎంత అవినీతి చేసుకోవడానికైనా కావాల్సినంత స్కోప్ ఉంటుంది. ఇది మామూలుగా చిన్న స్కామ్ కాదనేది అర్థమైంది. దాని మీద ఆధారాలతో సహా కేసులు కూడా పెట్టాం. ఇక సో వీళ్ళకి అబ్జెక్షన్ ఏంటంటే, బేసిక్గా దేని మీద అయితే చర్చ జరగాలో, మరీ ముఖ్యంగా చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే సెంట్రల్ సెక్రటేరియట్ అని ఒక సెక్రటేరియట్ నిర్మించబోతుందో దాని యొక్క ఎస్ఎఫ్టీ వాల్యూ చాలా తక్కువగా ఉంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ప్రపోజ్ చేసినటువంటి ఈ ఐకానిక్ బిల్డింగ్స్ యొక్క ఎస్ఎఫ్టీ వాల్యూస్, మార్జిన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంది. ఎందుకు 2 ఒకే చోట ఒకే ప్లేస్లో కడుతున్నారు, 2 సేమ్ బిల్డింగ్సే, బట్ ఎందుకు ఇంత మార్జిన్, ఇంత కాస్ట్ వాల్యూ ఎందుకు పెరిగిపోయింది అనేది వైసీపీ వాళ్ళు అడుగుతున్నటువంటి మొట్టమొదటి ప్రాథమిక ప్రశ్న. ఆ ప్రశ్నకు సంబంధించి ఇంతవరకు గవర్నమెంట్ తరపు నుంచి ఒక లాజికల్ ఎండింగ్ ఇచ్చే విధంగా ఎక్కడా కూడా ఆన్సర్ అయితే ఎవరు రాలేదు. అసలు నారాయణ గారు నిన్నటి రోజున, మొన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు, నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడాడు. బట్ ఎందుకు నారాయణ గారు బయటకు రారు? మంత్రి కరస్పాండింగ్ మినిస్టర్ అయ్యుండి ఆయన ఎందుకు బయటకు వచ్చి ఆయన ఫేస్ చేయలేకపోతున్నారు, ఎందుకు కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు అనేది ప్రశ్న. నిన్న ఏదో చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభ వేదికగా మాట్లాడారు, కానీ అంతకు మించి ఒక పక్క లోకేష్ మరి నెక్స్ట్ సీఎం ఉంటున్నారు, మరి ఆయన మాట్లాడు ఎక్కడ దీని గురించి? పవన్ కళ్యాణ్ ఎప్పుడు మాట్లాడు ఓపెన్గా. బట్ ఎందుకో ఓన్లీ 1-2 పీపుల్కి కన్ఫైన్ చేసినట్టున్నారు ఈ ఇష్యూని. బట్ ఎనీహౌ వాళ్ళైతే ఆ ప్రశ్న అయితే అడుగుతున్నారు. బట్ డెఫినెట్గా ఆన్సర్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే గవర్నమెంట్కి ఉంటుంది. ఇట్స్ రెస్పాన్సిబిలిటీ టు ద గవర్నమెంట్ టు ఆన్సర్ టు ది పబ్లిక్ యాజ్ వెల్ యాజ్ అపోజిషన్ పార్టీస్. సో బోత్ పార్టీస్కి వీళ్ళు డెఫినెట్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో ఏదైతే వర్టికల్స్, ఇప్పుడు ఈ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ టవర్స్ కానివ్వండి, అదేవిధంగా ఏదైతే వీళ్ళు చెప్తున్నటువంటి ఐకానిక్ బిల్డింగ్స్, ఇవన్నీ కూడా వర్టికల్ టవర్స్ లెక్క కట్టడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా ఇదంతా ప్రొహిబిటెడ్ కాస్ట్. ఏదైతే వీళ్ళు కింద గ్రౌండింగ్ కోసం కానివ్వండి, ఈ స్ట్రెంగ్తన్ కోసం కానివ్వండి, ఖర్చు అబ్నార్మల్గా పెంచుకునేటువంటి అవకాశం ఉంది. అందుకు మేము వ్యతిరేకిస్తున్నాము. ఈ ప్రొహిబిటెడ్ కాస్ట్ అని చెప్పేసి పెంచేసుకునే అవకాశం ఉందని నేను సజ్జలు చెప్తున్నాడు. దాంతోపాటు ఇంకో 2 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాడు సజ్జల రామకృష్ణారెడ్డి.
నిజంగానే వ్యాలిడ్ పాయింట్స్. దాని గురించి కూడా మనం డిస్కస్ చేయాల్సిందే. ఆధారాలతో సహా కేసులు కూడా పెట్టాం. ఇక దానికోసం రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్ అని తిప్పడమే, మిగిలినవన్నీ వాట్ ఎవర్ కాస్ట్ ఆఫ్ ఇది. అందుకోసం అప్పుడు ఆలోచించినప్పుడు తక్కువ కాస్ట్ ఏముందంటే గ్రోత్ డ్రైవర్గా వైజాగ్ ఉంటుందని ఆ రోజు అనుకున్నాం. ఆ రోజు అది అనుకొని వెళ్ళారు. ఈ రోజు కూడా అదే జరుగుతుందిగా. ప్రాజెక్టులన్నీ ఎక్కడ పోతున్నాయి? వస్తున్న ఎవరు ఇన్వెస్టర్స్ అంతా కూడా ఎక్కడికి వస్తున్నారు? వైజాగ్ వస్తున్నారు, ఇక్కడికి రావట్లా. ఇక్కడ చూడండి, ఇంపార్టెంట్ పాయింట్. సో మేము ఏదైతే అనుకున్నామో జగన్మోహన్ రెడ్డి 2019 to 24 ఏదైతే గ్రోత్ ఇంజిన్ అనుకున్నామో, ఎక్కడైతే క్యాపిటల్ సిటీకి ఫీజిబిలిటీ ఉంటుంది అనుకుంటున్నామో ఆ సిటీకి ఈ గవర్నమెంట్ అంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ అంతా తీసుకెళ్తుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఫుట్ ప్రింట్స్లోనే చంద్రబాబు నాయుడు నడుస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డిని ఫాలో అవుతున్నాడు చంద్రబాబు నాయుడు. ఎలా ఫాలో అవుతున్నాడు? ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆనాడు క్యాపిటల్ సిటీకి వైజాగ్ మోస్ట్ ఫ్లెక్సిబుల్ సిటీ అని చెప్పాడో, కంటిన్యూ చేశాడో, ఇప్పుడు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి వేసిన ఫుట్ ప్రింట్స్లోనే వెళ్ళిపోతున్నాడు. ఇన్వెస్ట్మెంట్ మొత్తం వైజాగ్ తీసుకెళ్తున్నాడు. ఏదైతే గ్రోత్ ఇంజిన్గా, ఆర్థిక రాజధానిగా వైజాగ్నే చెప్తున్నాడు. ఇప్పుడు నడుస్తుంది అదే కదా. కొత్తగా ఏం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అన్నాడు. దీనికి సమాధానం చెప్పండి కూటమిని సమర్థించే నాయకులు ఎవరన్నా ఉంటే. మరి కరెక్టే కదా, అది నడుస్తుంది కదా. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఒక డైరెక్షన్ చూపించాడో జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లోనే వెళ్తున్నారు కదా. మీరు కొత్తగా డైరెక్షన్ క్రియేట్ చేసింది ఏముంది? మీరు సమాధానం చెప్పండి. సజ్జల రామకృష్ణారెడ్డి అడుగుతున్నాడు, మీరు సమాధానం చెప్పండి. మరి అంతా గ్రోత్ ఇంజిన్ వైజాగే అవుతుంది కదా, మరి అమరావతికి ఏమొస్తుంది? ఇంకొక పాయింట్ చెప్తాడు దీనికి కంటిన్యూషను. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అది కూడా వింటే ప్రయత్నం చేద్దాం. ఇన్వెస్టర్స్ అంతా కూడా ఎక్కడికి వస్తున్నారు? వైజాగ్ వస్తున్నారు, ఇక్కడికి రావట్లా. ఇక్కడ ఈయన అవుతుందని కూడా ఈయన అనుకుంటున్నట్టు కనపడట్లా. అది ఒక పార్ట్. సెకండ్, సో ఏమంటున్నాడంటే ఇన్వెస్టర్స్ అంతా కూడా ఇన్వెస్టర్ ఫ్రెండ్లీగా వైజాగ్ ఉంది తప్ప అమరావతి లేదని చెప్తున్నాడు. ఇన్వెస్టర్స్ ఇక్కడికి రావట్లేదు అంటున్నాడు. ఎందుకు రావట్లేదు సమాధానం చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. ఇన్ని మాటలు మాట్లాడారు కదా, జగన్మోహన్ రెడ్డి మతి స్థిమితం లేదన్నారు కదా, ఓకే వి అగ్రీ. మరి ఇన్వెస్ట్మెంట్లు అంతా వైజాగ్ ఎందుకు వెళ్తున్నాయి, అమరావతికి ఎందుకు రావట్లేదు? ఎవరు స్పందించాలి? ఐటీ మినిస్టర్ ఎవరు? ఏపీ ఐటీ మినిస్టర్ ఎవరు? ఎక్కడ ఏపీ ఐటీ మినిస్టర్? ఎక్కడ ఏపీ మున్సిపల్ మినిస్టర్? ఎక్కడ? ఎందుకు సమాధానం చెప్పరు సార్ మీరు? యాజ్ అన్ అపోజిషన్గా వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు అడిగిన సరే, ప్రజలు అడిగితే ఎటు కూడా సమాధానం దొరకదు, రాదు. మరి అపోజిషన్ పర్సన్స్ అడుగుతున్నారుగా, సమాధానం చెప్పండి కన్సర్న్ ఐటీ మినిస్టర్ గారు. వీటికి సమాధానాలు రావు, దొరకవు. అంటే మీరు వాదిస్తున్నారు కానీ ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి అడుగుతున్నాడు, ఏదైతే ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నాయో అవి తీసుకెళ్ళి వైజాగ్లో పెడుతున్నారు తప్ప అమరావతిలో పెట్టట్లేదు అంటున్నాడు. దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఎందుకు అమరావతిలో ఇన్వెస్ట్మెంట్స్ రావట్లేదు? సమాధానం చెప్పండి. సరే, ఆ టీడీపీ బ్యాచ్ చెప్పండి సమాధానం. కూటమి బ్యాచ్ చెప్పండి సమాధానం, ఎందుకు రావట్లేదు? మరి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కదా. రేపు ఏం వెళ్తారు జనం దగ్గరికి? ఎలా వెళ్తారు జనం దగ్గరికి? ఏమేమి సమాధానం చెప్తారు? ఇంకా ఉంది అనుకుంటున్నట్టు కనపడట్లా. అది ఒక పార్ట్. సెకండ్, అమరావతికి పర్సే ఈయన వ్యతిరేకం జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ గారు అయితే అసలు పెన్షన్ ఎందుకు పెంచుతాము? రైతుల యాన్యుటీ 10 years మోర్ ఎందుకు పెంచుతాము? అక్కడ కేవలం ఎవరైతే వచ్చి అక్కడ పెట్టుబడి పెట్టి చేయాలనుకుంటున్న బిజినెస్ మ్యాన్స్ ని మీరు ఆపాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు వస్తున్నారు అక్కడ? ఎవడన్నా వస్తుంటే చెప్పండి. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులు వస్తున్నాయి. వాళ్ళకి అక్కడే తెలుస్తుంది. వాళ్ళ కాస్ట్ 4,500, 5,000తో వాళ్ళు పెడుతున్నారు. మరి 20,000 ఎందుకు పెడుతున్నాడు ఈయన? 20,000 ఎందుకు పెడుతున్నాడు? ఇప్పుడు మీరు అడగాల్సింది జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాడు. ప్రజలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఏం చూపిస్తున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇది రాకుండా చేయాలని అడ్డం కొడుతున్నారని చూస్తున్నారు. మేము చెప్తున్నది ఏంటంటే, ఇది రాకుండా కావాలని కాదు, అది రావడం అసాధ్యము. ప్లస్ ఆ ప్రాసెస్లో ఈయన 1,000 కోట్లు 1,00,000 కోట్లు మింగే ఒక ఇది అవినీతి యజ్ఞం చేస్తున్నాడు. ఇది తను ఎట్లన్నా పోనీ రాష్ట్రానికి పెద్ద గుదిబండ అవుతుంది అనేది సింపుల్ లెక్క. 1,00,000 కోట్లు అప్పు చేస్తే సంవత్సరానికి 8,000 కోట్లు ఇంట్రెస్ట్ అవుతుంది. సో ఇది కొంచెం వ్యాలిడ్గానే ఉంది కదా, పర్పస్ఫుల్గానే ఉంది కదా. మరి సమాధానం చెప్పాల్సింది ఎవరు? చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి, ఐటీ మినిస్టర్ సమాధానం చెప్పాలి, మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పండి. ఎందుకు అమరావతికి ఇన్వెస్ట్మెంట్స్ రావడం లేదు? అదే ప్రశ్న ప్రతిపక్షం మిమ్మల్ని అడుగుతుంది. మీరు సమాధానం చెప్పాలి, సమాధానం చెప్పి తీరాలి. ఎందుకు రావట్లేదు? ఏదైతే జగన్మోహన్ రెడ్డి వైజాగ్కు తీసుకెళ్తాడో, వైజాగ్కే మోస్ట్
ఫీజిబుల్ అండ్ ఫ్లెక్సిబుల్ సిటీగా ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీగా చెప్పుకున్నాడో, మరి ఎందుకు అమరావతికి ఇన్వెస్ట్మెంట్స్ రావట్లేదు? అదే ప్రశ్న అడుగుతున్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి. సమాధానం చెప్పండి. ఎవరు చెప్తారు? టీడీపీ మీడియా చెప్తుందా? చంద్రబాబు నాయుడు చెప్తాడా? లోకేష్ చెప్తారా? ఎవరు సమాధానం చెప్తారు? ఎందుకు రావట్లేదు? మరి వచ్చి తీరాలి కదా. మరి చంద్రబాబు నాయుడు చెప్తున్నట్టుగా అమరావతి రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్ అవుతుంది అని చెప్తున్నట్టుగా మరి ఎందుకు రావట్లేదు ఇన్వెస్ట్మెంట్లు? ప్రైవేట్ వాళ్ళు ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి. సమాధానం చెప్పండి. తప్పించుకోవటం ఎందుకు? జగన్మోహన్ రెడ్డికి మతిస్థిమితం లేదంటాం ఎందుకు? గొడ్ల పార్టీ అంటాం ఎందుకు? వీటన్నిటికీ ఎందుకు? ఇవన్నీ ఎవరికి అవసరం? మీకు అవసరమేమో రాజకీయంగా, బట్ జనానికి అవసరం లేదు. జనానికి అవసరం ఏంటి? ఎందుకు ఇన్వెస్ట్మెంట్లు అమరావతికి రావడం లేదు? సజ్జల ప్రశ్నకు సమాధానం ఇచ్చేది ఎవరిస్తారు సమాధానం? సో మీరు కూడా అభిప్రాయం తెలియజేయండి. సజ్జల ప్రశ్న అంటే వాళ్ళు రాజధానిపై యూటర్న్ జేటర్న్ తీసుకుని ఉండొచ్చు, బట్ ఆ ప్రశ్నకి అయితే విలువ ఉంది కదా. వైజాగ్ ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నాయి, అమరావతికి ఎందుకు ఇన్వెస్ట్మెంట్లు రావటం లేదు? ఆ ప్రశ్నకు సమాధానం చెప్పండి ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు మీరు. సో డెఫినెట్గా అయితే ఈ ఆర్గ్యుమెంట్ని వాళ్ళు జనంలోకి పెట్టేటువంటి అవకాశం ఎక్కువ ఉంది. అంటే ఈరోజు జనాలు వినకపోవచ్చు, రేపటి రోజున జనాలు వింటారు, వినే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఈ పాయింట్ అది హైలైట్ అవుతుంది. వైజాగ్ వస్తుంది, మరి అమరావతికి ఎందుకు రావట్లేదు? ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత పాలకుల మీద ఉంటుంది. ఆయన ఒకటే అంటున్నాడు, సెంట్రల్ గవర్నమెంట్ వస్తున్నాయి, సెంట్రల్ సెక్రటేరియట్ వస్తుంది, కానీ ఎందుకు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్లు రావట్లేదు? ప్రైవేట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళు రావాలనుకోవట్లేదు అంటున్నారు. వాళ్ళు రావాలనుకోవట్లేదా, వీళ్ళు ఆపుతున్నారా అనే ప్రశ్నకు సమాధానం చెప్పి తీరాల్సింది చంద్రబాబు నాయుడు రేపటి ఎలక్షన్స్ రోజున. కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలకి సమాధానం చెప్పే ఎన్నికల్లోకి రావాలి. మేమేదో సమాధానం చెప్పము, జనాలు ఓట్లేస్తారు. అమరావతికి అనుకూలం ఉన్నారండి జనాలు, బట్ మీరు చేసే పనులకు అనుకూలంగా ఉంటారా? ఎందుకుంటారు? కేవలం పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకున్నంత మాత్రాన కూటమి ఏదో గెలిచేస్తుందా? రేపు ఏదైతే కూటమికి ఎఫెక్ట్ ఉందో, టీడీపీ ఎఫెక్ట్ ఉందో, పవన్ కళ్యాణ్ మీద కూడా పడుతుంది. అది డెఫినెట్గా. ఇది పవన్ కళ్యాణ్ అనుకోవచ్చామా నా మీద ఏం పడదు, నేను ఇన్వాల్వ్ అవ్వట్లేదని. డెఫినెట్గా పడుతుంది. సో మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వైజాగ్ ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నప్పుడు అమరావతికి ఎందుకు ఇన్వెస్ట్మెంట్స్ రావట్లేదు? స్ట్రైట్ క్వశ్చన్ సజ్జలు అడిగాడు. సజ్జలే కాదు, మనం కూడా అడుగుతున్నాం. దానికి ఆన్సర్ ఇచ్చేవాళ్ళు ఎవరు? ఆన్సర్ చెప్పండి చాలు. మీ బూతులు, మీ తిట్లు ఏం పురాణాలు అవసరం లేదు. స్ట్రైట్ ఆన్సర్ చెప్పండి చాలు.